ఓం శ్రీ మాత్రే నమః. రేపే శక్తివంతమైన రథసప్తమి పూజా విధానం పరిహారాల గురించి తెలుసుకుందాం. ఇప్పటికే మాఘమాసం మొదలైపోయింది కదా. ఈ నెలలో ఎన్నో పండుగలు ఉన్నాయి. అందులో అత్యంత పవిత్రమైన పండుగలు ఏమిటి అంటే సూర్యుడు జన్మించిన రథసప్తమి, అలాగే మహాశివరాత్రి. ఈ నెల ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి వచ్చింది. మాఘమాసంలోని శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అని పిలుస్తాము. ఈ రోజున చేసే పూజలకు, అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు ఐశ్వర్యం, సంతానం, సుఖ సంతోషాలు, అలాగే ఆయురారోగ్యాలు లభిస్తాయని నమ్మకం. కాబట్టి ఇంతటి పవిత్రమైన రథసప్తమి రోజున ఇంట్లో ఎలా పూజ చేయాలి, ఎలాంటి పరిహారాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫిబ్రవరి 4వ తారీఖు రథసప్తమి పండుగ వచ్చింది. ఈ రథసప్తమి రోజునే సూర్యభగవానుడు మొదటి కిరణం భూమిపైన పడింది అని నమ్మకం. కాబట్టి ఈ రథసప్తమిని చాలా శుభప్రదంగా పరిగణింపబడుతుంది. మీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా సరే అవన్నీ త్వరగా పరిష్కారం అవ్వాలి అంటే రథసప్తమి రోజున ఇంట్లో పూజ చేసుకోండి. ఖచ్చితంగా మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఈ పవిత్రమైన మాఘమాసంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి మాఘమాసంలో వచ్చే ఈ రథసప్తమి రోజున సూర్యభగవానుడిని, అలాగే లక్ష్మీదేవిని పూజించటం ద్వారా విపరీతమైన సంపద మీ ఇంటికి చేరుతుంది. అంతేకాకుండా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు అదృష్టం కలిసి వస్తుంది అనటంలో అతిశయోక్తి ఏమీ లేదు. కాబట్టి ఈ రథసప్తమి పండుగ రోజున ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయండి. ఈ రోజున స్నానం చేసేవారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేసినట్లయితే జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే నీటిలో చిక్కుడు ఆకులు వేసుకుని స్నానం చేస్తే మంచిది, ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఇలా స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి నీటిని సమర్పించండి. మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరాలి అంటే ఈ రథసప్తమి రోజున సూర్యుడిని చూసి మీ మనసులో ఏదైనా కోరుకుని సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోండి. మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అంతటి శక్తి ఈ రథసప్తమి పండుగకు ఉంటుంది. ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం ముందు రథం ముగ్గును వేయాలి. ఏ ఇంటి ముందు అయితే రథం ముగ్గు ఉంటుందో అలాంటి ఇళ్లకు అష్టైశ్వర్యాలు చేకూరతాయి. సూర్యభగవానుడి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి. రథసప్తమి రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. పట్టిందల్లా బంగారంగా అవుతుంది. జీవితాంతం అదృష్టం మీ వెంటే ఉంటుంది. కాబట్టి ఈ పవిత్రమైన రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఎర్రటి వస్త్రాలను ధరించి సూర్యదేవుని ఆశీర్వాదాలను పొందండి. ముఖ్యంగా ఈ రథసప్తమి పండుగ రోజు ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్లను చిలకరించండి. ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. ఇక ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవికి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేసుకోండి. రథసప్తమి రోజున లక్ష్మీదేవిని పూజించటం ద్వారా త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి వస్తుంది. యాలకులు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి కాబట్టి ఈ రథసప్తమి రోజున కర్పూరం పైన ఒక యాలక్కాయను పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి ఆకస్మిక ధనలాభం వరిస్తుంది. వద్దన్నా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. అన్నింటికన్నా ముఖ్యంగా రథసప్తమి రోజున ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. ఇలా పాలు పొంగించటం వలన మనకి సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నాన్ని తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. తమలపాకులు డబ్బును ఆకర్షిస్తాయి కాబట్టి ఈ రథసప్తమి పండుగ రోజున ఒక తమలపాకును తీసుకొని తమలపాకు మీద గంధంతో స్వస్తిక్ గుర్తును గీయండి. ఈ తమలపాకును మీ పూజ గదిలో పెట్టి దేవునికి నమస్కారం చేసుకుని
తర్వాత మీ బీరువాలో పెట్టుకోండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారము. రథసప్తమి రోజున ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది. మీ ఇంటికి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక జీవితంలో డబ్బు సమస్యలనేదే ఏర్పడవు. చాలామంది ఇళ్లల్లో దరిద్ర దేవత నివసిస్తుంది. ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ఉంటుందో అలాంటి ఇళ్లల్లో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి. కాబట్టి ఈ శక్తివంతమైన సప్తమి రోజున మీ ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలను కట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి అడుగు పెడుతుందో అలాంటి ఇళ్లల్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయి. రావి చెట్టుని దేవతా వృక్షంగా భావిస్తారు కాబట్టి ఈ రథసప్తమి పండుగ రోజున రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం కోటి జన్మల పుణ్యఫలాన్ని మూట కట్టుకుంటారు. జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ఈ శక్తివంతమైన రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుని ముట్టుకోండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. అలాగే ఈ రథసప్తమి రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. ఏ ఇంటి ముందు అయితే 2 దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లకు కుబేరుని ఆశీర్వాదం దక్కుతుంది. మన ఇంటిపై కుబేరుని అనుగ్రహం ఉంటే మన జీవితంలో భోగభాగ్యాలకు అనుభవించవచ్చు. భోగభాగ్యాలను అనుభవించటమే కాకుండా విపరీతమైన డబ్బును సంపాదించవచ్చు. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ రథసప్తమి పండుగ రోజున ఓం అం అంగారకాయ నమః అనే ఈ మంత్రాన్ని 21 సార్లు చదవండి. అంగారకుడి అనుగ్రహంతో అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి. మన ఇంటిపై సూర్యభగవానుడి ఆశీర్వాదం ఉంటే మన ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ రోజున ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదివితే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.